స్వీయ త్యాగము అనగా దేవుడు మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏమైందో, ఆయన చేసిన త్యాగాన్ని మనం ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముల నుండి నిర్గమకాండము 32వ అధ్యాయము 30 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం 35 వరకు. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదము. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్య రూపైన మా తండ్రి, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయాహారం అందించమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకునేటటువంటి వాక్య లేఖన భాగంలో నుండి స్వీయ త్యాగము అనేటటువంటి ఒక గొప్ప అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆయన మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరునాడు మోషే అన్నారు. నా ఎంక చూడండి అందరూ, మరునాడు మోషే అన్నాడు. ఇంకా బైబిల్ జోలికి వెళ్ళకండి పండితులు. అమ్మా పండితులు, బైబిల్ జోలికి వెళ్ళకండి. ఇలా చూడండి, ఇలా చూస్తే చెప్పింది అర్థమవుతుంది. బైబిల్లో చూస్తే చదువుకుంటారు, అంతే కదా. సరే, మంచిది, ఏదేమైనా మంచిదే. అయితే ప్రియులారా, జరిగినటువంటి సంఘటన కొన్ని మాటలు మీతో నేను చెప్తాను. ఎంత చక్కనోళ్ళు, మీ చక్కదనము మంచి ఎగిరిపోతుంది రెక్కలు కట్టుకుని. కాబట్టి ప్రియులారా, అంతకుముందు జరిగిన పరిస్థితి ఏంటనంటే, సీనాయి పర్వతం దాకా తీసుకొచ్చాడు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే, నేను నీ చేతికి 10 ఆజ్ఞల పలకలు ఇవ్వబోతున్నాను. వినాలి మీరంతా ఈ వాక్యాన్ని. స్వీయ త్యాగము అనే అంశములో ఎన్ని రకాల మాటలు కలుస్తున్నాయో నేర్చుకోవాలి. ఎవరన్నా వస్తే నోరెళ్ళబూచు చూతమును, వాక్యం చెప్తున్నప్పుడును నాటకాలు ఆడతా వాక్యాన్ని వింటాము. వాక్యం మన మనసులో లేకుండా మీ ఇష్టానుసారంగా అది కథ. కాబట్టి ఇంకా మీకేం అర్థమవుద్ది? అబ్బాయి మీకేమీ తెలుసు, నాకు తెలుసు. అందుకు కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాలు దేవునితో ఆయన తన ప్రయాణాన్ని సాగించుకున్నాడు. ఈ 40 దినాలు పైకి వెళ్ళిన తర్వాత దేవునితో ఆయన ఐక్యమై, మోషేతో దేవుడు, దేవునితో మోషే కలిసి వారు అనేకమైన హెచ్చరికలు చేసుకుంటున్నారు. అయితే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చక్కటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
కింద ఒక రకమైన సందర్భం జరుగుతుంది. మీకు అదే చెప్పాను. దేవుని వాక్యం ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మన దగ్గర జరిగే పద్ధతులు బోల్డ్ అని ఉంటాయి. మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నీ మనం సరి చేసుకోకపోతే దేవుని రాజ్యానికి మనం వారసులము అవ్వం. గ్యారంటీ, వారంటీ కార్డు ఉంది, గ్యారంటీ కార్డు ఉంది, అందులో నో డౌట్. మీరు వెళ్ళిపోతాను అనుకుంటాం, మీరు చేసే మొట్టమొదటి తప్పు. మీరు చేసే చిన్న తప్పులన్నీ కూడా అడ్డంగానే ఉంటాయి, మనకు తెలుసు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానో చూడాలి ప్రియులారా. ఇప్పుడు మోషే వస్తున్నాడు 2 పలకలు పట్టుకుని. ఈ లోపు ఏం జరిగిందంటే, మోషే వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మాకు దేవుడు అనేవాడు ఎవరో, మరి దేవుడు అనేవాడు ఎవడో తెలియకుండానే ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసుకుని నడిచి వచ్చారా? దేవుడు ఎవరో తెలియకుండానే ఆకాశం నుండి మన్నాను తిన్నారా? దేవుడు ఎవరో తెలియకుండానే పగలు ఎండ దెబ్బ గాని రాత్రి వెన్నెల దెబ్బ గాని తగులకుండా నడిచారా? దేవుడు ఎవరో తెలియకుండానే ఒక కొండలో నుండి నీరు లేని ప్రాంతంలో నుంచి ఉబుకుచూ సమృద్ధిగా నీరు తాగరా? మాకు దేవుడు లేడు అంటున్నారు. నేనేమంటానంటే, ఈనాడు మనలాంటి ప్రజలే వారు కూడా. మనము కూడా అంతే. మనకి ఇష్టం లేకపోతే ఆడు ఎందుకు పనికిరాడు, ఇష్టం వచ్చాడంటే పనికిరాడు కూడా పనికొస్తాడు మనకి. మనము కూడా అదే బాణలో ఉన్నాం. నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి. నేను ముందుకు వెళ్ళిపోతుంటాను చెప్పుకుంటూ. అయితే ప్రియులరా, మీ పిల్లల దగ్గర, మీ భార్యల దగ్గర, మీ భర్తల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసిమ్మన్నాడు. బంగారాన్ని తీసిమ్మంటే ఆ బంగారాన్ని సమృద్ధిగా తీసిచ్చేశారు అందరూ. తీసిచ్చిన బంగారాన్ని కొలుములో వేసి కాల్చి దాన్ని ఒక దూడ రూపం చేశాడు, బంగారపు దూడ. ఈ బంగారపు దూడ ఒక దేవుడిగా ప్రతిష్ఠించి చెప్పాడు అహరోను. దీనికి కారణం ఎవరంటే అహరోను, మోషే. సరే, అహరోను చెప్పిన మాట ప్రకారంగా, అంటే వారు అడిగిన మాట ప్రకారంగా అహరోను చేశాడు. చేసిన దూడను పూజించాలి ఇప్పుడు అన్నాడు. మీ దగ్గర ఉన్న మేకలు గేకలు మొత్తం అన్ని రెడీ చేసుకోండి, రేపే ఆరాధన, పండుగ రేపే పండుగ. ఈ పండుగ రేపే అంటంతో అందరూ కూడా మంచి హడావిడిగా ఉన్నారు. ఇక ఆ దూడను బొమ్మను చేసుకున్నారు, తలకు స్నానాలు చేసుకున్నారు, బలి ఇవ్వడానికి అన్ని సమకూర్చుకున్నారు, బలిలో అర్పించుకున్నారు, శుభ్రంగా మాంసాన్ని శుభ్రంగా వండారు, తాగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, గొంతులేస్తున్నారు. బాజా భజంత్రీలతో వారి దగ్గర డ్రమ్ములు కొట్టుకుంటూ మొదలు పెట్టారు. మంచి భజంత్రిలో వాయించుకుంటూ డ్యాన్సులు వేస్తున్నారు. ఈలోపు మోషే కొండ దిగి వస్తున్నాడు. వస్తుండగా అడిగాడు ఏంటనంటే, ఏదో శబ్దం కాదు అది. ఆ శబ్దం ఏంటంటే, ఎవరో ఉత్సాహంగా ఏదో ఒక పండగ జరిగిస్తున్నారు, ఏదో మొత్తం మీద నాట్యముతో కూడిన శబ్దమే అన్నాడు. కాదయ్యా, లేదు. కిందకి దిగాడు. ఎందుకు జరిగింది ఈ పని అని అడిగాడు. చాలా మహా కోపోద్రేకం అతనిలోకి వచ్చేసింది. వెంటనే అతను 2 చేతుల్లో ఉన్నటువంటి పలకలకు ఎన్ని వైపులు రాయబడ్డది? పలకలు ఉన్నాయి కదండి, 2 పలకలు తెచ్చాడు ఆయన. 10 ఆజ్ఞలు. ఏమండి, పలకలకు ఎన్ని వైపులు రాయబడ్డది? ఒకవైపా 2 వైపులా? అమ్మా చెప్పాలా మీరు? పలకలకి ఒక పక్క రాయబడ్డదా, 2 పక్కలు రాయబడ్డదా?
ఏదో ఒక మీకు నచ్చిన ఆన్సర్ చెప్పండి. ఏమైంది? పలకలకు ఈ 10 ఆజ్ఞలు 2 వైపులా చెప్పమన్నాను. అదే 2 వైపులా నువ్వు చెప్తూ నేను చూస్తున్నానమ్మా. కానీ 2 వైపులా అనేది కొంచెం గట్టిగా ఎందుకో నీకు డౌట్ వస్తుంది. ఏంటిది నిజమా కాదా అని డౌట్. కాదు, నిజమే. 2 వైపులా రాయబడ్డాయి. కానీ ఆ పలకలు తీసుకుని నేలనేసి కొట్టాడు, చితికిపోయాను. ఇప్పుడు అంటాడు, రే అబ్బాయి ఇలా రండి. వచ్చారు. యెహోవా మీకు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఆ బంగారపు దూడను ఎలాగూ చేశారు? వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినండి వాక్యాన్ని. ఎవరైనా చెప్తే చెప్పడానికన్నా వినాలి కదా. మీకు వాక్యం చెప్తూ రానోళ్ళారా? లేనిపోయిన మాటలు తప్ప వాక్యం రాదు మీకు. అందుకని వింటూ నేర్చుకోండి చక్కగా. అప్పుడు ఏమైందంటే, మీరు ఆ దూడను మరలా ఏం చేయాలి? కరిగించేయమన్నాడు. దూడ ఏం చేయాలంటే ఇప్పుడు దూడను మరలా కరిగించేయమన్నాడు. శుభ్రంగా పొడుం కొట్టించేశాడు ఆ దూడని. ఎంత కోపంతో! విన్నారా ఈ మాట? విన్నారా? ఎప్పుడైనా విన్నారండి? వినలేదు. ఇప్పుడు వింటున్నారు. ఏనండి, నా వాక్యంలోదేలే, బయటదేం కాదు. శుభ్రంగా పొడుం కొట్టించేశాడు. బాగా పొడను నూరేమన్నాడు. బంగారపు దూడ పొడుం కొట్టేసి బాగా పొడను నూరేశారు. నూరేసిన తర్వాత, రే బాబు రండి ఒక్కొక్కళ్ళు. ఏంట్రా దేవుడు లేడా? డ్యాన్సులు వేస్తారా? బొమ్మ చేసుకుంటారా? తాగుతారా? తింటారా? దేవుడు లేడా? ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు బాబా? ఆకాశాన్ని మన్న ఎలా తిన్నారు నాయన? రండి, మీ పరీక్ష ఏంటో నేను చెప్తాను, రండి. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ నూరినటువంటి పొడుము బాగా పొడుము కింద నూరేయాలి. ఎలా నూరాలంటండి? పొడుము కింద నూరిచ్చేసి ఒక్కొక్కరిని గ్లాసులు తెచ్చుకోమని నీళ్ళు వేసుకుని ఆ నీటిలో ఈ దూడ యొక్క పొడాన్ని కలుపుకొని తాగేమన్నాడు. ఇక అందులో నో డౌట్, అందులో మేము తాగమండి, మాకు అలా చేసి ఇలా చేసి ఏమీ లేదండి అనేది ఏమి లేదు. శుభ్రంగా పొడుం చేసేశారు. పొడుం చేసేసి ఆ పొడుము నీటిలో కలుపుకొని, గ్లాసులో నీటిలో కలుపుకొని మొత్తం తాగేశారు. దేవుడేడి పొడుమైపోయాడు, దేవుడేడి నీటిలోకి వెళ్ళిపోయాడు, దేవుడేడి కడుపులోకి వెళ్ళిపోయాడు. నీ దేవుడు నువ్వు చేసిన పని చూద్దాం. వాక్యాన్ని చూపించక మరొక మాట కూడా మీతో నేను చెప్తాను. ఏమండి, వాక్యాన్ని చూపిందాం. 20 చదువమ్మా. ఎంతంటే 32:20. మరియు అందరూ వాక్యాన్ని నేను చూడమన్నప్పుడు మాత్రం ఇలా చూడండి. మీకు మాట చెప్తాను. వాక్యాన్ని చూడండి అంటంతో వాక్యం చూడండి. నేను మాట్లాడుతున్నప్పుడు తలక కిందకుండే తల తీసేయడం జరుగుద్ది మీకు. మీకు అర్థమవుతుందా? అర్థమైనదా? అందు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు తలపైకి ఎట్టండి, వాక్యం చదువుతున్నప్పుడు కిందకి ఎట్టండి. మాట్లాడుతున్నప్పుడు తల కిందకు ఉందా, రంగు ఊడిపోద్ది మీకు. రంగులు వేసుకుని వచ్చారు తండ్రి. ఇప్పుడు చూద్దాం. అమ్మా ఎక్కడ చదువుతున్నా? 20 చదువు. కాబట్టి మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని, అక్కడ మైక్ ఉంది, మీ మొక్కలు తగలట్ట, మైకులు ఉన్నాయి, మైకులో చదవరు, మైకు తీసుకోరు. మహా పనికిమాలిన కోపిట్లేళ్ళు. ఎందుకు పనికిరాని కోపం అది. దేవుని సన్నిధిలో లోబడి చక్కగా ఎవరేమనుకున్నా చక్కగా మన మట్టుకు మనం దేవుని దగ్గర ఉన్నామా లేదా బాబు అనుకోవాలి. ఆ మైకులో చదవండి అమ్మంటే చదవరు. అందరు వింటారు కదా చక్కగా బాక్సులోంచి. చదవండి ఇప్పుడు. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దానిని త్రాగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అసలు నేను చెప్పమనకుండా చప్పట్లు కొట్టుకోవాలి, భలే చేశాడు మోషే అని. ఇప్పుడు దాకా చదివారో లేదో నాకు తెలియదు, కానీ విన్నారో లేదో నాకు తెలియదు. కానీ విన్నారా? ఇప్పుడు దాకా వినలేదు. విన్నారండి? బైబిల్లో ఉందంటున్నాడు ఆయన. బైబిల్లో ఉందిలేండి, మీరు విన్నారా? అయితే నేనేం చెప్తానంటే, ఆయన పొడి చేసి నీళ్లలో కలిపేసి ఆ నీళ్లు తాగేమన్నాడు అంతే. ఎంత ఆశ్చర్యమైన సంఘటన అండి ప్రియులారా. స్వీయ త్యాగము, మనము చేసిన, దేవుడు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోతే మనము చేసుకునేటటువంటి పనికిరాని త్యాగాలు అవి మన మీదకే వస్తాయి. తర్వాత ఇంచుమించుగా తర్వాత మరలా అతనే చేయడంటే, ఎలా రండి ఇప్పుడు ప్రస్తుతానికి వింటున్నారు తల్లి, నేను 10 ఆజ్ఞల పలకలు తెచ్చేసరికి దేవుడు లేడని బంగారపు దూడను చేర్చుకుని, ఆ బంగారపు దూడను ఎలా చేసుకున్నారు? చెవులు ఇచ్చేశారు, ముక్కులు ఇచ్చేశారు, గాజులు ఇచ్చేశారు, పట్టాలు ఇచ్చేశారు, బంగారు పట్టాలు. దేవుని సన్నిధిలో ఏమీ లేదంటే 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రారు దుర్మార్గులారా. ఇక బొమ్మ చేయమంటే మాత్రం ఆ బొమ్మకే మీ గాజులు, మీ చెవులు, మీకున్నాయి అన్ని ఇచ్చేశారా? మీ దుర్మార్గానికి తగిన దుర్మార్గం ఏంటంటే, మీరు చేసుకున్న దూడని పొడుము చేసి ఆ పొడి నీళ్లలో కలిపి కలిపి ఆ నీళ్లు త్రాగండి, అంతే మీరు చేసుకునేదానికి. దేవుడు అనేసరికి 1 రూపాయి చేయి చాపరు, 1 రూపాయి ఇవ్వలేరు, 1 రూపాయి ఖర్చు పెట్టలేరు. దరిద్రపు అల్లరితో కూడిన ఆటపాటలకు ఖర్చు పెట్టమంటే, ఎరా తాగుతావా, ఎరా తింటావా, ఎంత తింటావా తినా, ఎంత తాగుతావు తాగా, ఎంతైనా ఖర్చు పెడతారా? సమస్య లేదు ఇందులో. ఎన్ని కోటలు తాగుతావు, ఎన్ని నిప్పులు తాగుతావు, ఎంత పలావ్ తింటావు తినరా, నేనున్నాను. ఇది మన భాగవతం. బయట దేవుని సన్నిధిలో ప్రభు పక్షంగా మనందరూ కలిసి ప్రేమ విందు చేసుకుందామంటే నేను ఎక్కడ చేస్తానండి? ఇచ్చి 300కి 12 మంది తినిలా ఉన్నామా? మాట్లాడడానికైనా మనకు అవగాహన ఉండదు కదా, కనీసం మాట ఎలా మాట్లాడుతున్నావు? బయటేమో ఎంత చేతావు చెయ్యి, ఏం చేతావు చెయ్యి, ఎంతైనా ఖర్చు పెడతానంటావా? అది నీకు పని చేయదు. ఆడికి సరిగ్గా తాగినోడికి పూర్తిగా తాగేలాగా ఇవ్వలేదనుకో, ఏం చేశాడు లేరు, ఒక మాటతో తీసి పక్కన పెడతాడు. మనమందరం కలిసి ప్రేమ విందు చేసుకుంటే దేవుని సన్నిధిలో అందరం ఏకస్తులమై అది ఒక అద్భుతమైన సంఘటన అయిపోద్ది. మోషే ఏం చేశాడో తెలుసా? తాగండి మీరంతా. చేసుకున్న తప్పుకు బంగారపు దూడని చేసుకుని దేవుడిగా భావించి అసలైన దేవుడిని విడిచిపెట్టి మీ చెవులు ముక్కులు తాగండి మీరు అన్నాడు అంతే. తాగడం అంటే ఎంత ప్రమాదం అండి! బంగారాన్ని పొడుముగా చేసి చల్లుకుని బంగారాన్ని నీటిలో కలిపి తాగడం మాటలా తాగారంతే, చచ్చినాడు తాగారు. ఇక అనుమానం అందులో నో డౌట్. తర్వాత అన్నాడు, మరలా దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడయ్యా. మీకు ఈ రోజున ఇంపార్టెంట్ మాటలు మాత్రమే చెప్తున్నాను. రెండవ ఇంపార్టెంట్ మాట ఏంటో తెలుసా? దేవుడు మరలా సెలవిస్తున్నాడయ్యా, మీ సహోదరుని గాని, మీ అన్నను గాని, మీ తమ్ముడిని గాని, మీ బంధువుని గాని, మీ స్నేహితుడు గాని, మీరు చేయొద్దన్న పనిని చేసుకుని దేవుణ్ణి ఆరాధించినందుకు దేవుడు చెప్పిన శిక్ష ఏంటంటే, ఎవరో ఒక్కొక్కటి వెళ్ళి మీ కత్తి తీసుకుని ఒక్కొక్కటి నరికేయాలి. ఆలోచన చేశారా? దేవుని ప్రమాదం ఎంత భయంకరమైన శోధనం. వెంటనే వారు కత్తెలు తీసుకుని వెంటనే ఒకటి పొడిమేమో తాగేశారు, కత్తెలు తీసుకుని వాళ్ళన్నీని ఒకటి చంపేశాడు, తమ్ముడిని ఒకటి చంపేశాడు, బంధువుల్లో ఒకటి చంపేశాడు, స్నేహితుల్లో ఒకటి చంపేశాడు, ఇక ఇరుగు పొరుగుళ్ళు ఒకటి చంపుకుంటా ఇంచుమించుగా 3000 మంది కూలిపోయారు. చేసిన పాపం ఎప్పుడు ఊరికనే పోదు. మనం అనుకుంటున్నాం అంతే, ఏదో పోద్దులే పాపం, పర్వాలేదులే, ఏం అవదులే. చాలా పొరపాటు సుమా, దేవుని దగ్గర చాలా పొరపాటు మనం అనుకునే మాట. అసలు నువ్వు చేసిన పాపం ఎక్కడికి వెళ్తావు? పోయింది అనుకుంటాం, నువ్వు చేసిన మొదటి తప్పు పోదు. సంతోషం ఎంత సంతోషమో అంత భయంకరమైన పరిస్థితి. పొడుగు చేసుకోవడం, దాన్ని బంగారపు దూడని
అందరూ కలిసి కొట్టి పొడుము చేయడం అంటే మాటలా? ఏమా మాటలా? పొడుము చేయడమే కాక మరలా తిరిగి దాన్ని నీటిలో కలుపు తాగడం మాటలా? అది వదిలేయండి. ఇప్పుడు చూడండి, రెండవ శిక్ష ఏంటో తెలుసా? ఈ శిక్ష కూడా వినండి. వారు దూడం చేసుకుని ఆరాధించుకున్నందుకు వారికి ఉన్న స్నేహితుడిని చంపేయాలి. ఇప్పుడు వారికి ఉన్న అన్నయ్యని చంపేయాలి, తమ్ముడు చంపేయాలి, బంధువుని చంపేయాలి. ఇప్పుడు చూద్దామా వాక్యాన్ని, కిందకి రండి. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు. ఎక్కడ? 26. పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ ఎదుకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంఘటన ఒక్కసారి వింటావా? చేసిన పాపము, పూజలు, మనము తెచ్చుకున్న ముహూర్తాలు ఒక రోజున మన పీకి మీదకి వచ్చేస్తాయి. నిజంగా ఎన్ని ముహూర్తాలతో మనం వెళ్తామో, ఎన్ని పూజలతో వెళ్తామో, ఎన్ని సిస్టమ్స్తో వెళ్తామో, అన్నీ ఒక రోజున మన మీదకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు రాకముందు నువ్వు మారకపోతే ప్రమాదం. చూడండి, లేవీయులు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూసి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి. మరొక మాట, రెండవది ఏంటో తెలుసా శిక్ష? నీ పొరుగు వారిని, నీ చెలికాని నరికేమన్నాడు. నరికేశారు. ఒక దూడ చేసుకున్నందుకు ఎంత కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారో చూడండి. నరికేసిన తర్వాత 3,000 మంది చచ్చిన తర్వాత మరలేమన్నాడు తెలుసా? మూడవ శాపం ఏంటంటే, మూడవ పరిస్థితి ఏంటంటే, పాపానికి బదులుగా వేసిన శిక్ష ఏంటంటే, మీ ఎవరు నరికేశారో వాళ్ళ మీద మీరు పడి రోదన చేయమన్నాడు. ఎంత భయంకరమైన పాపాన్ని కూడికట్టారు. ఇంత జరుగుద్దని వారు అనుకోనే లేదు. అసలు అనుకోలేదండి, ఇంత జరుగుద్దని అనుకోలేదు వారు అసలు. ఏదో బంగారం దూడం చేశారు. అడిగాడు అహరోను అడిగారు, అహరోను మీ చెవులు ముక్కులు ఉంటే తీసిమన్నారు. గాజులు, ముక్కులు, చెవులు, దండలు గంటలు మొత్తం తీసి ఇచ్చేసారు. బొమ్మను చేసేసారు. ఆరాధన అయిపోయింది అనుకున్నారు. ఇంత భయంకరమైన శోధన వారిలో జరుగుద్దని మాత్రం వారు ఊహించలేదు. ఈనాడు నీవు కూడా అలాగే వెళ్ళిపోతున్నావు. మనము చేసుకునేటటువంటి ఆరాధనలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ, తప్పుడు ప్రవర్తన కానీ మన జీవితంలో మర్చిపోకుండా, ఊరుకుని ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రబలిపోతే ఒకనొక దినం శిక్ష మన మీదకు రాక తప్పదు. ఈ శిక్ష వస్తుందన్న సంగతి తెలియదు. మోషే కొండ దిగ్గానే వారు ఆరాధించిన ఆరాధనకు, వారు చేసిన సంతోషానికి తగిన శిక్ష బంగారపు దూడను పొడుము చేసుకుని నీళ్ల మీద చల్లి ఆ నీళ్లు తాకవలసి వచ్చింది. వారి స్నేహితులను, వారి అన్నదమ్ములను, వారి బిడ్డలను నరుక్కోవలసి వచ్చింది. మూడవదిగా వారి మీద పడి రోదన చేయవలసి వచ్చింది. నాలుగవదిగా అంటాడు, మీరు పాపము చేశారు, మీలో పాపం పోలేదా? ఇంకా మీకు పాపం పోలా? అప్పుడు యెహోవా దగ్గర అడుగుతుండే, యెహోవా నీ బిడ్డలు చేసిన పాపమును తొలగించకపోతే పేరు జీవగ్రంథమందు రాయకుండా తుడిచిపెట్టమంటే, అప్పుడు యెహోవా ఒక చక్కటి మాట చెప్పాడు, మోషే ఎవడు పాపము చేయునో వాడు పేరు జీవగ్రంథమందు నేను రాయవలసిన అవసరం నాకు లేదా. కాబట్టి నేను చెప్పిన చోటుగా ప్రజలను తీసుకుని వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదువుకుని మనము ఇంకొక మాటలోకి వెళ్ళి ముగించుకుందాం.
చూడండి, చూడండి 33 చదవండి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిసివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయింది. కాబట్టి ఈనాడు నీకు మాట చెప్తాను, స్వీయ త్యాగము. నీ ఇష్టం వచ్చినట్లుగా మనము బ్రతకడానికి నేర్చుకోకూడదు. జాగ్రత్త. మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష తప్పదు. ఎవడో ఏడు, దేవుడే శిక్షించక తప్పదు. ఆ శిక్ష ఈ ప్రజలు ఆల్రెడీ అనుభవించారు. ఒకటి, బంగారపు దూడను చేసుకున్నందుకు వారు అనుభవించినటువంటి అనుభవంలో ఒకటి, ఆ దూడను పొడుముగా చేసుకుని నీళ్లలో కలుపుకొని తాగవలసి వచ్చింది చల్లుకుని. రెండవది, వారి స్నేహితుని, వాళ్ళ చెరుకాడిని, వారి అన్నదమ్ములను, వారి బంధువులను చంపుకోవలసి వచ్చింది. మూడవది, వారి మీద పడి ఏడవలసి వచ్చింది. నాలుగవది, వారిలో ఉన్న పాపము పోకుండా, వారు జీవగ్రంథంలో రాయబడకుండా వారి పేర్లు ఆగిపోయినాయి. ఈనాడు నీకు మాట చెప్పనా, ఇది పాపం అని తెలిసాక, ఇది శాపం అని తెలిసాక, ఇది అపరాధం అని తెలిసాక, ఇది అన్యాయం అని తెలిసాక, దాని జోలికి మనం వెళ్ళకూడదని తెలిసాక, అది మనము మాట్లాడకూడదు, మనం దాని గొడవ జోలికి మనం వెళ్ళకూడదని తెలిసాక పదే అదే పని చేసావంటే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. పాపము నీలో ఉండి పోదు. దయచేసి మోషే చెప్పిన మాట అది. దేవుడు కూడా అదే మాట చెప్పాడు. ఆ మాటను వింటూ ఉంటే దేని జోలికి నేను వెళ్ళొద్దన్నాడు. దాన్ని విడిచిపెట్టే. ఇది పాపము, నీకు అవసరం లేదు. ఇది శాపము, నీకు అవసరం లేదు. ఇది అపరాధము, నీకు అవసరం లేదు. ఇది అన్యాయము, నీకు అవసరం లేదు. ఇది అక్రమము, నీకు అవసరం లేదు. నువ్వు ఒకరి జోలికి వెళ్ళొద్దు, నీకు అవసరం లేదు. నీకు అవసరం లేని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడైన యెహోవా వెళ్ళమన్న చోటు కానాను దేశము. ఏ దేశం అండి? కానాను దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వెళ్ళాలి. అనగా పరలోక రాజ్యపు ధర్మం మనది. కాబట్టి వద్దన్నది విడిచిపెడితే ఈ భయంకరమైన పాపము నుంచి బయటపడతాం. వద్దన్నది విడిచిపెట్టకుండా నా ఇష్టం అనుకుంటూ వెళ్ళావా? ప్రజలను చూసి, స్నేహితులను చూసి, కుటుంబాన్ని చూసి వెళ్ళావా? ఒకరోజు శిక్ష తప్పదు. ఆ శిక్ష నీ మీద రాకుండా ప్రభు వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపో. చేసిన పాపం ఉంటే నన్ను క్షమించు ప్రభు అని ప్రభువుని అడుగు. దేవుడిని క్షమాపణ ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వేరే మా తండ్రి, కృపగల మా దేవ, ఈ దినాన్ని వాక్యాన్ని విన్నాం. మరి బంగారపు దూడను చేసుకున్నందుకు, ఆ బంగారపు దూడను పొడుముగా చేసుకుని నీళ్ళ మీద చల్లుకుని తాగారు ప్రభు. అందరూ తాగవలసి వచ్చింది. ఎంత భయంకరమైన శోధన. వారి కుటుంబీకులందరినీ చంపుకోవాల్సి వచ్చింది. వారు చేసిన పాపానికి తగిన శిక్ష. ఈనాడు మేము కూడా ఇది పాపం అని తెలిసాక దాన్ని విడిచిపెడితే మా మీదకి ఏ శిక్షా విధి ఉండదన్నావు. మేము చేరవలసిన గమ్యస్థానానికి చేరాలనంటే ఇది పాపము, దేవుడు అనేవాడు ఒకడున్నాడు అన్నాక మేము ఏ దేవుడి జోలికి వెళ్ళకూడదు, ఏ శకునాల జోలికి వెళ్ళకూడదు, ఏ మాంత్రికుల జోలికి వెళ్ళకూడదు, ఏ పూజల జోలికి వెళ్ళకూడదు, ఏ ముహూర్తాల జోలికి వెళ్ళకూడదు. వెళ్ళాము అంటే అనేకమైన దేవుళ్ళు ఆశ్రయించినట్టే మా పాపము మా దగ్గర నుంచి పోదు. కాబట్టి జీవగ్రంథంలో మా పేరు ఉండదు ప్రభా. అట్టి భయంకరమైనటువంటి పరిస్థితి బిడ్డలకు జరగకుండా ఈ రోజు నుంచైనా వారి జీవితాల్లో మారు మనసు కలిగి ఎవరికి వారమే ఇది పాపం అని తెలిసాక, అది మాకు అవసరం లేదని తెలిసాక దాని జోలికి మేము వెళ్లకుండా మర్యాదగా, నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా నీ వచ్చారు అక్కడ కొరకు నీకు ఎదురు చూసే భాగ్యం అందరికీ దయచేయమని, చేసిన పాపములను క్షమించుమని, ఇక పాపములు చేయకుండా మమ్మల్ని నడిపించుమని పరమ కానానుకు యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.